ఆ మీకు స్తుతులు స్తోత్రం చేస్తూ మరి దేవుని సన్నిధికి ప్రయాసం వచ్చిన మరి సహోదరి సహోదరులు మా ప్రభువులు ఆ పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామమున అందరికీ ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుని వారికి పరిశుద్ధంగా ఘనమైన తండ్రి సర్వోన్నతుడు మమ్మల్ని ప్రేమించి మరొక నామంలో ఉపయోగించి నీ సన్నిధిలో ఉండి మమ్మల్ని సేవించినప్పుడు ప్రారంభించినప్పుడు మాకు అనుగ్రహించిన యోగ్యతను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఈరోజు మాటలకు ఏ మాటలు అయితే సిద్ధపరచాలంటే ఆ మాటలను నేర్చుకుని మా బ్రతుకులు సరి చేసుకుని మీకు ఇష్టలుగా బ్రతుకుని ఆశీర్వాదాలు మమ్మల్ని అందరినీ కూడా బలపరచుకుంటున్నాం. రోజు వారందరినీ దీవించండి, సంవత్సరం కూడా అపవాది ప్రేరేపణ నుంచి ఆయన దూరపరచు కాపాడాలని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. మా ప్రియాలు ప్రభుత్వం తెలియజేస్తూ మరి దేవుని యొక్క మహాప్రభువులకి దేవుని యొక్క మాటలను నేర్చుకోవడానికి మనసులో సిద్ధపరచుకోవడం. మరి లోకం ఈరోజు ప్రాముఖ్యంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ పల్స్ పోలియో కార్యక్రమం మరి ప్రభుత్వం ఉచితంగా మరి కార్యాన్ని ఏర్పాటు చేసి హాస్పిటల్ని అలాగే ఎక్కడ ఆరోగ్యంలో అక్కడ అందరినీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి అక్కడ ఉన్న వారికి చిన్నపిల్లలకు మరి 5 సంవత్సరాల ఉన్న వారికి ఈ పల్స్ పోలియో అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు అంత ఉపయోగంగా కనపడదు, ఎందుకంటే మనం ఎలా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం కనుక. దాని వెనక ఒక పెద్ద కారణం కూడా ఉంటుంది. మన ముందు కాలంలో అప్పటికి ఈ బలహీనత అంటే అంగవైకల్యానికి సరైన మందులు లేవు. ఆ కాలంలో మందులు లేకపోవడం వల్ల చాలామంది అది మధ్యలో వచ్చేవారు ఉంటారు. మధ్యలో వచ్చేవారు కూడా ఆనాటి కాలంలో వైద్యం అందకపోవడం వల్ల వారు అలాగే జీవితాన్ని కొనసాగించిన వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్ళీ దేవుడు మనుషులకు ఇచ్చిన జ్ఞానం ద్వారా మళ్ళా ఆ పోలియో చుక్కలు కనిపెట్టడం, అంటే ఆ పోలియో చుక్కలు వేయటం వల్ల ఈరోజు అంగవైకల్యాన్ని అధిగమించాం. ఈరోజు చాలామంది మనం చూస్తూ ఉన్నామంటే చాలా శాతం మనం ఆ సమస్య నుండి మనం అందరూ కూడా తప్పించుకున్న వాళ్ళు చాలామంది మన పిల్లలు అంటే బిడ్డ పుట్టగానే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. ఇది 5 సంవత్సరాల లోపు ఉన్న వారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అయితే ఈ మాట ఎందుకు చెప్పాను అంటే ఆ చుక్కల విలువ మనకు తెలియదు, కానీ ఆ చుక్కలు పొందలేని వారికి తెలుస్తుంది. ఏది మా కాలంలో కానీ ఆ చుక్కలు కానీ మాకేస్తే మేము ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేవారు కాము అని చుక్కలు వేసుకోలేని వారు బాధపడుతూ ఉంటారు. ఆ కాలంలో వేసుకుందామన్నా మందు లేదు, అనుకూలత అనేది ఆ కాలంలో లేదు. అయితే ఈరోజు కూడా ఒక పాఠాన్ని ముందు పెట్టి నేను ముందుకు వెళ్తామన్నాను. దేవుని యొక్క లేఖనాలను మనం ఆలోచన చేస్తే లేవికాండం 21వ అధ్యాయము 22వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత 21వ అధ్యాయం కూడా చూద్దాం. దేవునికి బలి అర్పించినప్పుడు 22వ అధ్యాయంలో 19వ వచనాన్ని చూద్దాం. వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదారిని అర్పించవలెను అని చెప్తున్నాడు. అంటే అర్పించేది కూడా ఎలా ఉండకూడదు,
దోషం ఉన్నదాన్ని అర్పించకూడదు, దోషం లేని దాన్ని అర్పించాలి. 22వ వచనం దగ్గరికి వచ్చాను. గ్రుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డల గలదేమి, తర్వాత గచ్చి రోగము గలదేమి, అట్టి వాటిని దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. అంటే ఏమర్థమైంది ఈ మాటలో? అంటే ఇచ్చే దాంట్లో ఆ కుంటిది లేదా బలహీనమైనది లోపం ఉన్నవి ఏవి కూడా ఇవ్వడానికి లేవు. దేవునికి ఇచ్చేవి కూడా లోపంతో ఉన్న వాటిని కూడా ఆ దేవుడు తీసుకునేవాడు కాదు, ఇవ్వకూడదని దేవుని యొక్క ఆజ్ఞ కూడా ఉంది. తర్వాత 25వ వచనం, పరదేశి చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకుని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు, అవి లోపము గలవి. అవి ఏమై ఉన్నాయంట? లోపము గలవి, వాటి కలంకములుండును, అవి మీ పక్షమున అంగీకరింపబడవని చెప్పు. అంటే ఒకవేళ అవి ఇచ్చారనుకోండి, అవి ఏమై ఉన్నాయి? లోపం. అలాంటి లోపం ఉన్న వాటిని మీరు ఇచ్చారనుకోండి, దేవుడు అంగీకరించేవాడు కాదు అని చెప్తున్నాడు అనమాట. అది దేవుడికి ఇవ్వటంలో ఉన్న అర్పణల గురించి మాట్లాడారు. లేవికాండం 20వ అధ్యాయము దేవుని సన్నిధిలో సేవ చేసే వారి గురించి కూడా మాట్లాడాడు. దేవుని సన్నిధిలో సేవ చేసే యాజకుల గురించి కూడా మాట్లాడాడు. లేవికాండం 20వ అధ్యాయము 16వ వచనం నుంచి, మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లను నీ సంతతి వారిలో ఒకరికి కలంకం ఏదైనను కలిగిన యెడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించకూడదు. ఆహారం అర్పించుటకు సమీపించకూడదు. తర్వాత అనగా ఎవని యందు కలంకముండునో వాడు గుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కిడివాడే గాని, విపరీతమైన అవయవముల గలవాడే గాని, అప్పుడు ఏదన్నా అంటే 18వ వచనం, అంటే యాసకుడు కూడా ఎలా ఉండకూడదు? కలంకముండును, గ్రుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముకిడిగా వాడే గాని, విపరీతమైన అవయవము గల వాడే గాని, కాలైనను చేయైనను విరిగిన వాడే గాని ఎవడు కూడా ఏం చేయకూడదో తెలుసా? 21వ వచనంలో ఆహారం అర్పించటానికి కూడా దేవుని సన్నిధికి ప్రవేశించకూడదు అన్నాడు. ఒకటి, దేవునికి అర్పించే ఆహారంలో అర్పించే అర్పణలో కూడా ఏముండకూడదు? లోపాలు ఉండకూడదు అన్నాడు. అర్పాలు అర్పించేవాడు కూడా ఏమై ఉండకూడదు? లోపం లేనివాడే ఉండాలని చెప్పాడు. ఇది పాయింట్ అర్థం చేసుకోవాలి. అందుకే ఆ కాలంలో ఇలా లోపం లేని వాటిని, లోపం లేని వారు మాత్రమే దేవునికి ఏం చేయాలి? అర్పించేవారు. ఇది చెప్తున్నాడు ఆ కాలంలో. అయితే ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయము 255 పేజీ, 255 పేజీ 4వ వచనాన్ని చదవండి. 4వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. సౌలు కుమారుడు యోనాతాను కుంటివాడకు కుమారుడు ఉన్నాడట. అంటే సౌలు యొక్క మహారాజు, ఆ మహారాజు గారికి యోనాతాను గారి కుమారుడు ఉన్నాడు. యోనాతాను గారికి ఎవరున్నారట? ఒక కుంటివాడు ఉన్నాడట. ఆయన పేరేమిటి? భోషెత్తు. అండర్లైన్ చేసుకోండి. ఈ 4వ వచనం ఇంపార్టెంట్. ఇప్పుడు చదువుతాం. యెజ్రెయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏళ్ల వాడు. అంటే ఒక వర్తమానం వస్తుందంట తన సౌలు గారి దగ్గర నుంచి. ఆ వర్తమానం వస్తున్నప్పుడు ఇతని వయసు ఎంత? 5 సంవత్సరాలు అంట. తర్వాత వాని దాది వారిని ఎత్తుకుని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడు అయ్యాడు. అంటే అది పుట్టుకతో వచ్చింది కాదది. ఆమె పని మనిషి ఆ బిడ్డను పట్టుకుని పరిగెడుతుందంట. ఆ పరిగెడతంలో పడిపోయారు. పడిపోవడంతో అతను ఏమయ్యాడు? కుంటివాడు అయ్యాడట. ఇలా అతని జీవితం ఇప్పుడు ఏమైంది?
ఎక్కడికి వెళ్ళడానికి ఎక్కడికి కదలలేడానికి పరిస్థితులు ఉండిపోయాయి. ఇప్పుడు అతను చేసుకున్నది కాదు, అతను చేసుకున్నదే కాదు. అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు సమస్య మధ్యలో వచ్చిందంట. పాపం 5 సంవత్సరాల వయసులో ఆ సమస్య అనేది అతనికి వచ్చింది. అండర్లైన్ చేసుకోండి. వాని పేరు మెఫీబోషెతు అని మనకు అక్కడ చెప్పడం జరిగింది. రైట్. ఇప్పుడు 9వ అధ్యాయం దగ్గరికి పోతాం. 9వ అధ్యాయం దగ్గరికి పోతాం. 3వ వచనం రాసు దావీదు మాట్లాడుతున్నాడు. యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములు ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడిగాడట. అంటే ఇప్పుడు సౌలు గారు లేరు, యోనాతాను గారు లేరు. ఇప్పుడు రాజు గారు దావీదు గారు రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు నేను పాయింట్ అర్థం చేసుకోవాలి. ఏమన్నాడు? సౌలు కుటుంబంలో నేను ఉపకారం చెయ్యాలి. నేను ఉపకారం చేయాలంటే సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నాడా, మిగిలిన వారు ఎవరైనా ఉన్నారా, వాళ్ళకైనా నేను సహాయం చేద్దాం ఉంది అని తన దగ్గర ఉన్నప్పుడు చెప్పాడట. ఆ తర్వాత ఆయన ఏమన్నాడు చూడండి. అతను అడగా సేభా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఉన్నాడని చెప్పాడు. అంటే యోనాతానికి ఎవరున్నారంట? ఒక కుమారుడు ఉన్నాడు. అతను బలహీనతను చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆ బలహీనత చెప్తున్నప్పుడు తర్వాత 6వ వచనం మనసు పెట్టండి. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, అటుప్పుడు అతన్ని తీసుకుని వచ్చారంట. ఎవరిని? మెఫీబోషెతును తీసుకుని వచ్చారంట. ఈ తీసుకుని వచ్చిన తర్వాత దావీదు గారిని చూసి ఏం చేయడంట? నమస్కారం చేయడంట. ఆయన ఎందుకని? ఆయన రాజు. ఇప్పుడు ఇతనికి తండ్రి లేడు, తాత లేడు. ఒక విధంగా చెప్పాలంటే ఇతనికి ఎవరు లేరు. కేవలం ఇతని జీవితం ఏమై ఉంది? అది చాలా ఇబ్బందులు ఉంది. ఒక విధంగా చెప్పాలంటే బ్రతకడానికి కూడా అవకాశం లేదు. అండర్లైన్ చేసుకోండి ఇది. రైట్. తర్వాత దావీదు చూడండి. దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతని చిత్తము నీ దాసుడైన నేను ఉన్నాను అనెను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తముగా నీసముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము. అంటే సదాకాలం నీవు నా బల్ల యొద్ద ఏం చేస్తావు? భోజనం చేస్తామని మాట్లాడాడట. తర్వాత ఈయనేమన్నాడు చూడండి. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడుకు నేను ఎంతటి వాడని అన్నాడు. అంటే రాజుగారితో కూర్చుని భోజనం అంటే మాట్లా, మహారాజుతో కూర్చుని భోజనం చేయటం అంటే ఒక సామాన్యుడికి లేదు. అది ఇంకా చెప్పాలంటే మెఫీబోషెతుకి ఎవరు కూడా లేదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే అసలు చచ్చిన కుక్క లాంటి వాడిని, ఓకేనా, చచ్చిన కుక్క లాంటి వాడిని కనుక అలాంటిది నాకు నువ్వు ఈ భోజనం చేయమంటున్నావని అతను ఏమయ్యాడు? బాధపడుతూ తన బాధను వ్యక్తపరుచుకుంటూ ఉన్నాడు. 13వ వచనం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను, అతని కాలు రెండును ఉంటుంది. అండర్లైన్ చేసుకోండి. ఆ స్థితిలో అసలు ఒక మహారాజు గారి దగ్గర భోజనం చేసే అవకాశం ఎలా వచ్చింది? ఆయనకి ఎలా వచ్చింది? ఆయనకి ఎలాగొచ్చింది? ఒక మాట అన్నాడు. యోనాతాను నాకు చేసిన ఉపకారమును బట్టి తన కుమారుడికి ఏం చేశాడు ఆయన? అదనమాట. అంటే ఆ ఉపకారం, ఆ మేలు పొందాడు దావీదు. ఇప్పుడు నేను కూడా ఏం చేయాలనుకున్నాడు ఆయన? అమ్మ మేలు చెయ్యాలి అని అనుకున్నాడంట. ఒకసారి మత్తయి సువార్తలో కూడా వెళ్దాం. కొన్ని వచనాలు చదువుదాం, అప్పుడు వెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం త్వరగా రాసుకోండి. 5వ వచనం. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. పేదలకు సువార్త. ఓకే. 15వ అధ్యాయం
అంటే యేసుప్రభు అలాంటి వారిని ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. అది 17 అధ్యాయం, మత్తయి సువార్త 17 అధ్యాయం 30 వచనం. బహు జన సమూహములు ఆయన యొద్దకు కుంటివారును, గ్రుడ్డివారును, మూగవారును, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకుని వచ్చారంట. ఆయన పాదము యొద్ద పడవేసిరి, ఆయన వారిని స్వస్థపరిచాడంట. ఓకేనా? ఆయన వారిని ఏం చేశాడంట అంటే, ఇలాంటి వారిని ఎవరైనా బాగు చేస్తారా? ఇలాంటి వారిని ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరో పట్టించుకోరు. కానీ అలాంటి వారిని ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచాడు. గుర్తుపెట్టుకోవాలి. 20 అధ్యాయం 14 వచనం. 20 అధ్యాయం 14 వచనం. గ్రుడ్డివారును, కుంటివారును దేవాలయములో ఆయనకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. అమ్మా, ఈ కుంటివారిని, గుడ్డివారిని దేవాలయములకు ఆయన యొద్దకు రాగా ఆయన వారిని ఏం చేశాడంట? ఇలా స్వస్థపరిచినందుకు యేసు ప్రభు వారి మీద శాస్త్రులు, పరిశీలు కూడా కోపపడ్డారన్న సందర్భం తర్వాత వచనాల్లో మనకు కనబడుతుంది. అంటే ఇలాంటి వారిని గుర్తుపెట్టుకోండి. ఇందాక అనుకోండి, అర్పించడానికి ఎలాంటి వారు ఉండకూడదని చెప్పాం. ఇప్పుడు ఇలాంటి లోపంలో ఉన్న వారు అందరూ కూడా ఊరి బయట ఉన్నారు. ఊర్లో వాళ్ళు కూడా పట్టించుకోరు వీళ్ళు, అవునా? కానీ ఇలాంటి వారందరినీ కూడా యేసుప్రభు ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. అండర్లైన్ చేసుకోండి. అంటే లోకానికి వీరు ఎన్నికైన వారు కారు, కానీ ప్రభు వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఎన్నికగానే దేవుడు చేస్తున్నాడు. లోకాసు సువార్త 14 అధ్యాయము, లోకాసు సువార్త 14 అధ్యాయము తీసారా? రైట్. 21 వచనం. ఒక్క మాట 17 వచనం చదివిగా వెళ్ళిపోతాం పాట. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడి ఈ మాట విని, దేవుని రాజ్యములు భోజనము చేయవాడు దగ్గరని ఆయనతో చెప్పాడు. జగత్కి వినాలి మాట. దావీదు రాజుగారితో భోజనం చేయటానికే మెప్పిపోషిత్ అన్న మాట ఏంటి? కుక్కలాంటి నీ దగ్గర భోజనం చేయటానికి నేను ఎవరినైనా అని అన్నాడు ఆయన. కానీ ఆయన ఏం చేశాడు? యోనాతాను బట్టి ఉపకారం చూపించి సదాకాలం భోజనం చేయరా అన్నాడు. ఒక రాజుగారితో భోజనం చేయటానికి ఉపకారాన్ని బట్టి, ఓకేనా, మేలును బట్టి ఆ భాగ్యాన్ని అతను సంపాదించుకున్నాడు. తండ్రి చేసిన మేలు అతనికి దక్కింది. తండ్రి చేసిన మేలు కుమారుడికి దక్కింది. అండర్లైన్ చేసుకోవాలి. కేవలం రాజుగారి దగ్గర భోజనం చేయటానికే కుక్కలాంటూ నేను ఒప్పుకున్నానే ఎవరో? రైట్. ఇప్పుడు దేవుని రాజ్యములో భోజనం, దేవుని రాజ్యములో భోజనం, ఇది దానికంటే గొప్పదా తక్కువదా? చెప్పండి. అంటే దావీదు గారు రాజుతో భోజనం చేయటం గొప్పదా? దేవుని రాజ్యములో భోజనం చేయటం గొప్పదా? దేవుని రాజ్యములో భోజనం చేయటం గొప్పదే. ఇప్పుడు ఆ భోజనానికి ఏం చేశాడయ్యా అంటే, ఆయన ఒక విందు కాలం సిద్ధపరిచాడు. అనేకులు పిలిచాడట, అందరిని పిలిచాడు. ఆ విందు దగ్గరికి ఏం చేశాడంట? అందరిని పిలిచాడట, అనేకులు పిలిచాడట. ఇలా అనేకులు వచ్చినప్పుడు ఒక్కసారి చూడండి 17వ వచనం. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలవబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ యాక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. అంతే. వారందరూ ఏం చెప్తున్నారంట? నెపాలు చెప్తున్నారంట, షాపులు చెప్తున్నారంట. ఏ భోజనం చేయడానికి? దేవుని రాజ్యంలో భోజనం చేయడానికి ఏం చెప్తున్నారట? షాపులు చెప్తున్నారట. అండర్లైన్ చేసుకోండి. షాపులు చెప్తున్నారట. ఇంతగా సాగులు ఏంటంటే మన అందరికి ఎప్పుడు చెప్పుకున్న విషయాలే. ఏమన్నాడు? పొలం కొన్నాను, చూడడానికి వెళ్ళాడు. పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చేసుకోవాలి, చూడడానికి వెళ్ళాడు. తర్వాత ఎడ్లు కొన్నాను, వాటిని పరిశోధించడానికే వెళ్ళానని ఏదో కుటుంబ సమస్యలన్నీ చెప్పేశారు. కుటుంబ సమస్యలన్నీ కూడా చెప్పేశారు. ఇప్పుడు 20 వచనం. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత, అంటే పెళ్లి చేసుకున్నవాడు కూడా ఏమన్నా నేను పెళ్లి చేసుకున్నాను కనుక నేను ఇక్కడికే రాలేను అని అన్నాడు. అండర్లైన్ చేసుకోండి. పెళ్ళి ఎంత విలువైంది అమ్మా?
పెళ్ళి ఎంత విలువైంది, అన్ని విషయాలు ఏమైంది. ఆ లక్ష రూపాయలు ఇస్తే 2 లక్షలు అప్పులు చేసేది చేస్తాం. ఏది? పెళ్ళి. ఎందుకని? లోకానికి మన అప్పులు పడిన తర్వాత పెళ్ళి అంటే మళ్ళీ మామూలుగా జరగకూడదు. దేవుని సన్నిధికి వివాహం చేసుకున్నా కూడా రావాలా అని పదవాడాడు అక్కడ. అదే కదా అన్నాడు. ఒకసారి మళ్ళీ అక్కడికి వస్తాను. యోవేలు గ్రంథం మనసు పెట్టండి దయించి తీసారా. 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. 16వ వచనం చదవండి. సందర్భాలు వేరైనా అంటే దేవుని సన్నిధికి రావాల్సిన విధానం చెప్పాడు. 16వ వచనం. జనులను సమకు 753 పేజీ 753వ పేజీ చదవండి. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చెయ్యు బిడ్డలను తోడుకుని. పాలస్పోలియో తీసుకుని వెళ్తారు కానీ దేవుడి దగ్గర తీసుకురారు. అంతే కదా. అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు లేని లోపం అండర్లైన్ చేసుకుని, అమ్మ కడుపులో ఉన్నప్పుడు కాపాడిన దేవుడు అక్కర్లా. పాలస్పోలియో అన్నది రోజేరు, పాలస్పోలియో అనేది 2 చుక్కలు, ఎక్కడైనా వేస్తారు అది. కానీ ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? చిన్నవారిని స్తన్యపానము చెయ్యి బిడ్డలు కూడా ఎక్కడ తీసుకురామన్నాడు? దేవుని దగ్గరికి. కానీ మనోళ్ళు చెప్పే సోకలు ఏంటంటే పిల్లలు మాట్లాడలేదండి, పిల్లలు తేల్తలేదండి. అది నెపం, అది షాక్. అది ఎక్కడ రాకుండా చేసేది? ఆడికి ఏదన్నా ఒకవేళ రాత్రి కానీ గట్టిగా అరిస్తే, ఒకవేళ ఆడి కానీ రాత్రి కానీ అరిస్తే, నిద్ర పట్టకుండా అరుస్తాడు అనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్తాం? మెనబెడడానికి వెనకాడం. అంతే కదా. కానీ దేవుడి దగ్గరికి రావడానికి మనకి ఎన్ని పెట్టుకుంటామో మనం పెట్టుకుంటే తప్ప ఆయన పెట్టింది మాత్రం కాదు. ఇప్పుడు ఏమన్నాడు? స్తన్యపానము చెయ్యి బిడ్డలను తోడుకుని రండి. అంటే చిన్న బిడ్డల్ని, పెద్దల్ని, అందరినీ రమ్మనే కదా చెప్తున్నాడు ఆయన. తర్వాత మాట చదవండమ్మా. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. అవసరమైతే ఇలా అనండి సుమా. ఈరోజు ఎవరైనా పెళ్లి పెట్టుకున్నారు అనుకుందాం, ఎందుకంటే చాలామంది ఈరోజు పెట్టుకుంటున్నారు. అలా ఈ రోజు పెట్టుకుంటే ఆరాధన అయ్యాక వెళ్ళి కూర్చోవాలి. ఓ మాట అంటున్నాను, ఏమనుకోకండి. అమ్మమ్మ గారు పెళ్లి కొడుకు చేయడం అనేది సాంప్రదాయం ఉంటుంది కదా మనకి. మరి అంత దూరం ఎందుకు పంపుతారు? అది పంపొచ్చు, ఎందుకంటే తెచ్చుకుంటాడు కనుక. కానీ దేవుని దగ్గరికి మాత్రం వస్తే పొలి మీద దాటకూడదంట, ఊరు దాటకూడదంట. వీడు అవసరమైతే ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకుంటాడు. అలాంటి మనుషులు అంటే దైవం దగ్గరికి ఏదో రకంగా వద్దామన్న ఆలోచన కంటే దైవానికి దూరం అవటంలో చాలా ఆలోచన కలిగా ఉన్నారు మనుషులు. మొన్న ఆదివారం వచ్చి కూర్చుంది తల్లి. ఏది? పడతలేగితే వచ్చి కూర్చుని ఉంది. ఎవరో సురేఖ తల్లి. నిజంగా చెప్పాలంటే వచ్చింది మనం చూసి అంత బలహీనత ఉంది, ఏదో బాగుంటుంది. మరలి వారం అంతా కూడా కాకినాడ హాస్పిటల్లో ఉంది. రాత్రి 8ంటికి వచ్చింది. ఇప్పుడు వచ్చాక కూర్చోవలసిన పని లేదు. అదే గాన ఏమనుకోకుండా మన కూర్చో ఏదన్నా ఉందనుకోండి, అది బ్రేక్ వేయడానికే చూస్తారు. ఇలాంటి వారు మరలా చెప్తారు సుమా, దేవుడికి అక్కర్లా. అలాంటి వారే కావాలి. నీకు అనుకూలంగా ఉండి కూడా దేవుడు దూరం అవుతే ఇంకెందుకండి? ఇంకెందుకమ్మది? ఇప్పుడు ప్రార్థన చెయ్యండి అని అంటారు. ఎవరికైనా అనారోగ్యం ఉంటే ఇంకా ఆడవచ్చు కూర్చున్నాడు అక్కడ హీరో గారు, సూర్యబాబు గారు. అంటే నేను అడుగుతాడు, ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసిన చోటకి రాకపోవటం ప్రార్థనకు విలువ ఉందా? అలా విలువ లేని మనుషులు కూడా దేవుడు లెక్క పెట్టడం. ఒక్కసారి మనసు పెట్టండి, బిట్టు వాక్యలోకి వెళ్ళి అర్థమవుద్ది. ఇప్పుడు ఇందాక చదివాం, వివాహం చేసుకుంటాను అన్నాడే, షాకేనది. కానీ దేవుడేమన్నాడు? అవసరమైతే పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి రావాలి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. తర్వాత పెళ్ళి, ముందు దేవుడు. ముందు దేవుడు. అంత అవసరత దేవుడు అంటే. ఇప్పుడు లోకసువార్త 14వ అధ్యాయం 21వ వచ్చినప్పుడు చదవాలి. 21వ వచ్చిన. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి
ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా, అంటే దాసుడు చేంజ్ చేశాడు. ఈ మాటలన్నీ కూడా ఏం చేశాడు? తన యజమానికి ఏం చేశాడు? చెప్పాడు. ఇదిగోనయ్యా పలాతను ఎలా చెప్పాడు, పలాతను ఎలా చెప్పాడు, పలాతను ఎలాగా చెప్పాడు. ఇప్పుడు ఆయనేమన్నాడు చూడండి ఒకసారి. అండి మేము అలాంటి వారమే. మీరు ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తాం, కానీ ఆశలోడు ఇవ్వాలి. ఎవరో అదనమాట. ఆయన ఇవ్వాలి అంటే మీరు ఆయనకి ఇష్టలుగా ఉండాలి, మాకు ఇష్టలుగా కాదు. ఏమ్మా తర్వాత చదవండి. అక్కడ అటలు ఏం చేసుకోండి. ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి భేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకు రమ్మని ఆ దాసులతో ఎవరికి ఇచ్చేది అవకాశం? అసలు ఇలాంటి వారిని అసలు లోపలికి కూడా రానేమో మనం. ఇలాంటి వారిని కూడా మనం లోపలికే రాను. కానీ ముందు పిలిపెళ్ళింది ఎవరికే? మామూలుగా ఉన్న వాళ్ళకే. కానీ వాళ్ళు ఏం చేశారు? మీకు ఎప్పుడైనా సరే ఇది బాగుందంటే దేవుని దగ్గర తప్పించుకోవడం చాలా కారణాలు ఎత్తుక్కుంటాం. ఓకేనా? ఇప్పుడు ఇందాక ఈ బాలేని వాళ్ళందరూ కూడా ఎవరి దగ్గరకు వచ్చారు అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే మనకు అనారోగ్యం ఉండటమే మంచిది. కనీసమైన ప్రార్థన చేసుకుంటాం, ప్రభు దగ్గరికైనా వస్తాం. ఏదో సమస్య, ఏదో ఇబ్బంది మనలో లేకపోతే దేవుని దగ్గరికి రాము. ఏమ్మా అంటే అలా ఉండమని కాదు సుమా. ఆరోగ్యంగా ఉండి కూడా దేవుణ్ణి వెతకొచ్చు, కానీ ఒప్పుకోం. ఎందుకంటే మన శరీరమే మన మాట ఎన్నుకో. ఆత్మకు శరీరము, శరీరాన్ని ఆత్మకు ఏమై ఉంది. అందుకనే మీరు ఇక్కడికి రావాలన్నా ఎలా ఆపాలో శరీరాన్ని తెలుసు. అమ్మా ఒక్కసారి మరలా చదవండి 22వ వచనం. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, ఎవరు ఆ ఇంటి యజమానుడు? నువ్వు సాకు చెప్తే కోపపడేది ఆయన. మేమేమనుకుంటాం, గట్టిగా చెప్తే మళ్ళీ వెళ్ళిపోతాం, వచ్చి 10 రూపాయలు రావని మేము తగ్గించుకుంటాం. దేవుడు తెలుసు కదమ్మా అంటాం. మేము డైరెక్ట్గా కోపపడడం లేదు మాకు. కానీ కోపం ఎవరు పడతారో అదనమాట. ఇప్పుడు చదవండి అక్కడ. అంతటా దాసుడు ఆ ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్లు. ఒక్కసారి చూడండి. అంటే ఇప్పుడు ఎవరిని తీసుకుని రమ్మన్నాడు? కుంటివారిని, గుడ్డివారిని అందరినీ తీసుకొచ్చాయన్న. మరి ఒకప్పుడు అసలు దేవుడి సన్నిధికి రావడానికి లేదు వాళ్ళకి, దూరాన ఉండవలసిన పరిస్థితులు. కానీ ప్రభు వాళ్ళని ఏం చేసుకుంటూ వచ్చాడు? బాగు చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అలాంటి వారిని ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా? దేవుడి రాజ్యములో భోజనం చేయడానికి తీసుకొచ్చాడు. ఒకప్పుడు మెఫీబోషెతు తిన్నాడు కుంటివాడిగా ఉండి. ఎవరి భోజనాన్ని? దావీదు గారి యొక్క భోజనం తినడానికి యోగ్యత కోరుకున్నాడు. ఓకేనా? అట్లాగే ఇప్పుడు కూడా అలాంటి బలహీనులకి ఏ భోజనం ఏర్పాటు చేశాడు ఆయన? దేవుని రాజ్యం యొక్క భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఓకేనా? మీకు అర్థమైందా? ఇంతకే ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 8వ వచనం. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూ దిగంతము నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంఘమై వారు అక్కడికి. అంటే దేవుడు ఏం చేద్దామని చూస్తున్నాడు? ఇలాంటి వారిని అందరినీ కూడా ఏం చేయాలనుకున్నాడు ఆయన? ఇలాంటి వారిని అందరినీ కూడా ఏం చేయాలనుకున్నాడు ఆయన? సమకూర్చాలనుకున్నాడు. ఇప్పుడు సమకూర్చి వారిని బాగుపరిచాడా లేదా? వారిని బాగుపరిచాడా లేదా? చెప్పాలి. బాగుపరిచాడా లేదా? రైట్. మనం ఇందాక నుంచి చదువుకున్నది ఏంటంటే ఈ పల్స్ పోలియో గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఏమో ఈ పోలియో అనేది అంటే ఆ వ్యాధిని బట్టి ఈరోజు ముందుగానే కనిపెట్టకపోతే ఈరోజు చాలామంది ఇబ్బందుల్లోనూ బాధల్లో ఉందరు. రైట్. ఇప్పుడు అపోస్తుల కార్యాల దగ్గరికి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 7వ వచనం. చూసారా? లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను.
అతడు పుట్టినది మొదలుకుని కుంటివాడై ఉన్న ఎన్నడును నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. ఈ మనసు చూడండి అమ్మా, ఇతని పరిస్థితి ఏంటయ్యా అంటే నడవలేని పరిస్థితి, కదలలేని పరిస్థితి. కానీ ఎవరు మాట్లాడుతున్నాడో అమ్మా, కొంచెం లోపలికి వెళ్తాను, నీ కాలు అడ్డొస్తుందా తీసే అన్నాడు, నీ చెయ్యి అడ్డొస్తుందా తీసే అన్నాడు. అవసరమైతే అంగహీనుడు అయినా ఓకేనా దేవుని రాజ్యంలో ప్రవేశించరా అంటాడు మార్కు సువార్తలో వెళితే. అంటే మనం అంగహీనుడు అయినా దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంది, అంగవైకల్యమైన దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంది అన్నాడు లేదా. ఇప్పుడు ఏంటయ్యా అంటే ఈరోజు అంటే మనం పాదాలకి పని అప్పగించుకోకూడదు, పాదాలకి పని అప్పగించకూడదు. పాదాలకి పని అప్పగిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? దేవుడికి దగ్గర అవుతున్నావా దూరం అవుతున్నావా? అప్పుడు అలాంటి ఆలోచన తీసేనా అని అర్థం. కాళ్ళు తీసేసుకోమని కాదు, చేయి తీసేసుకోమని కాదు, ఆ ఆలోచన తీసేసుకోండి రా బాబు అన్నాడు. ఇప్పుడు అలా తీసేసుకోవటం వల్ల నీకు మేలు అని చెప్తున్నాడు ఆయన. అయితే ఇప్పుడు ఇతను ఏమై ఉన్నాడో నేను మాట్లాడుతున్నాను, ఏమనుకోకుండా. ఎలాంటి వారిని అంటే ఎగతాళి మనం ఇంకో కాదు కానీ అర్థం చేసుకోవాలి. ఎలాంటి వారిని నిజంగా ఓ చోట ఉంటారు, ఎలాంటి వారిని ఓ చోట ఉంటారు. కానీ కాలు ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? గొడవలు తెచ్చి పెడుతున్నాడు. ఇలాంటి వాడు ఏం చేస్తున్నాడు? ఇంట్లో కూర్చుంటున్నాడు. ఇంకా మీకు ఇంకోటి మాట చెప్పరా, తప్పు అనుకోకండి, అంటే ఆ భావం ఇంకోలా తీసుకోకండి. ఇప్పుడు ఈ కాలు నిలబడక బయటికి వెళ్ళి ఏ గొడవలు తెస్తున్నాడో లేదో భయంతో బతుకుతున్నారు ఇంట్లో వాళ్ళు, ఇది బలంతో. ఓకేనా? ఇప్పుడు ఇది బలహీనుడు ఏమవుతున్నాడో తెలుసా? ఇంట్లోనే ఉంటాడు. ఇంకా చెప్పమంటారా? ఈ బలవంతుడు ఏం చేస్తున్నాడంటే పనిలోకి వెళ్ళి ఇష్టానుసారమైన ఖర్చులు చేస్తున్నాడు. ఇష్టానుసారమైన ఖర్చులు తెలీదా? చేయడా? దీనికి రకరకాలు ఉంటుంది. కానీ ఇంట్లో ఉన్నాడే గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది. బంగారులో బతుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా అమ్మా, అవునా కదంటారా? అంటే ఇప్పుడు అతను బట్టి ప్రభుత్వం ఏం చేసింది? దయ చూపించేమన్నాడు, ఇతను పని చేసుకోలేడు కదా అని ఒక దారి చూపించాడు. కానీ పని చేస్తున్నాడు వాడు ఏం చేస్తున్నాడో, నా డబ్బు నా ఇష్టం, నన్ను అడగడానికి నువ్వు తిరుగుబాటు చేసేవాళ్ళు లేరా? అది అంటే నేను అనేదంటే ఉంది కదా అని గర్వించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు తప్ప, ఉంది కదా మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్న మనసు తక్కువ. కానీ ఇప్పుడు మనం చదువుకున్న పాఠంలో చూస్తే వస్త్రాలు ఒక బలహీన గల ఒక పాదములు కలిగిన వాడు ఉన్నాడు, కదవలేక నిలవలేక ఉన్నాడు. అతని గురించి ఎందుకు రాశాడు? చాలామంది వచ్చారు, చాలామందిని స్వస్థపరిచాడు యేసుప్రభు. ఇతని గురించి ఎందుకు రాశాడు? పౌలు గారు చెప్పిన మాటలు అందుకు రాశాడు. అర్థమైంది మీకు? ఎదురు పౌలు గారు చెప్పిన మాటలు వింటున్నాడు, అందుకు రాశాడు అతని గురించి. ఇప్పుడు చూద్దాం. విన్నెను పౌలు అతని వైపు తీరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి. అంటే మాటలు విన్నాడయ్యా అంటే అతనిలో ఏముందని? విశ్వాసం కనబడుతుంది. విశ్వాసం ఉంది కనుక వింటున్నాడు. వినకపోతే విశ్వాసం లేదు. అలాంటప్పుడు అతని గురించి ఎందుకు ఆలోచించుకోవాలి మనం? ఇప్పుడు విశ్వాసం ఉందని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి, అంటే ఇప్పుడు పోలియో చుక్కలు ఇవ్వకుండా ఏమయ్యాడు అమ్మా? అంటే ఆ శక్తి ఎవరికి ఇచ్చాడు? ప్రభు అపోస్తులకి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన లేచి, గుర్తుపెట్టుకున్న, ఆయన లేచి బాగుపడ్డాడు. అండర్లైన్ చేసుకున్నాడు, ఆయన లేచి బాగుపడ్డాడు. ఎలా వచ్చాడు? కూర్చాడు, లేచి బాగుపడ్డాడు. ఎవరో ఆ లోస్త్రాలో ఉన్న బలహీనత గల వ్యక్తి లేచాడు లేదా? లేచాడు కదా. ఎందుకు లేవటానికి కారణం ఏంటయ్యా అంటే ఒకటి వాక్యం వింటున్నాడు. వాక్యం వినటం వల్ల అతనిలోకి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఇప్పుడు ఈ మాట అంటే ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు రాశారు అంటే ఇది ఎప్పుడైతే ఇలా మేలు చేస్తారో అప్పుడు అక్కడ పౌలు గారు బర్నబా గారు ఇలా గొప్పోలని వాళ్ళు ఏం చేశారంటే అడవులు చేస్తుంటే 17వ వచనం ఆ మాట చూడండి. 15 అయ్యలారా మీరెందుకు ఎలాగూ చేయిస్తున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావము గల నరులమే,
మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త. ఇంతగా ఆ సువార్త ప్రకటిస్తే వెంటనే అక్కడ ఎవరమ్మా బలహీన పాదాలు కలిగిన వ్యక్తి ఆ సువార్త వింటున్నాడు అక్కడ. ఇప్పుడు అతనికి ఎప్పుడైతే మేలు జరిగిందో వీళ్ళందరూ వీళ్ళ వైపు తిరిగారు, వీళ్ళ గొప్ప శక్తి ఉందని తిరిగారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, మాలో ఏమి లేదురా బాబు, మేము సువార్త ప్రకటిస్తున్నాం తప్ప మా వైపు తిరగమని కాదు, కనుక దేవుడి వైపు తిరగమని చెప్పడంతో అక్కడ వాళ్ళు బలి అర్పిస్తుంటే వాళ్ళని ఆపడానికి చాలా కష్టపడినట్లుగా మనకు ఆ గంధం కనపడుతూ ఉంది. అంటే ఒక వ్యక్తి సువార్త వెంటనే గుర్తుపెట్టుకోండి. అందుకే ఆ మాట అక్కడ కోట్ చేయడం జరిగింది. వినుట వలన అతనికి ఏం కలిగింది? విశ్వాసం అతన్ని ఏమైంది? నిలబెట్టింది. విశ్వాసం అతన్ని ఏం చేసింది అమ్మా? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురుని, యోహాను దేవాలయమునికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకుని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని పోబడుచుండెను. వాడు దేవాలయమునికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయ ద్వారమున ఉంచుచూ వచ్చారు. అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ ఒక ఆయన కనపడ్డాడు. ఎవరైనా? పుట్టినది మొదలు. ఎవరైనా? అమ్మ కుంటివాడు అన్నాడు. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడో మీరు ఒక మాట, మనకి ఇది లేకపోతే మన జీవితాలన్నీ వేరైపోతాయి. ఇది నిలబడని చెప్పే మన ఇంట్లో అయినా ఎక్కడైనా గౌరవం. ఇది గాన సైలెంట్ అయిపోయిందా జీరోలు అయిపోతాం. ఇప్పుడు ఈయన ఏమైపోయాడు పాపం? అది నేను అంటాను. ఇలాగ అయిపోయిన తర్వాత ఏ పని చేస్తున్నాడో అది మన జీవితం. ఇలా నిలబడ్డావయ్యా అంటే ఆ స్థానం నుంచి తప్పించాడు. మనం బ్రతకాలి కదా. బ్రతకాలంటే ఇలా ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే అక్కడికి వచ్చిన పేతురు, యోహాను గారిని ఏం చేస్తున్నాడో భిక్షం అడిగాడు. అదేనా? భిక్షం అడిగాడా లేదా? వాళ్ళు ఏమన్నారు, మా దగ్గర అయితే వెండి బంగారాలు లేవురా బాబు, మా దగ్గర ఉన్నది క్రీస్తు నామం ఉంది, ఆ నామంలో నువ్వు లేచి నడవరా అని చెప్పాడు. అంతేనా మాట? అదే కదా. ఆ తర్వాత వాడు లేచి నడిచాడా లేదా? 8వ వచనం, 7వ వచనం. వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తును, వెంటనే వాని పాదములో చీలమండలు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. ఇతని పరిస్థితి ఒకప్పుడు ఏంటి? దేవాలయం బయట భిక్షాటన. ఎప్పుడైతే కాళ్ళు బాగుపడ్డాయో ఇప్పుడు దేవాలయంలోనికి దేవుని స్తుతిస్తారు. నీ కాలు ఉండడానికి కారణం అదే. నీ కాలు మరలా చెప్తున్నాను ఏమనుకోకండి, ఒకవేళ ఈ కాలు ఆయన సన్నిధికి రాకపోతే తీసేసుకోవడం మంచిది. మరి ఎందుకు ఇచ్చాడు కాలు? కన్నిచ్చిన వాడు, చూడకుండా చెవి ఇచ్చిన వాడు. దాని అర్థం ఏంటి? మరలా మనం అంటాం కీర్తన గ్రంథంలో చెప్తే నీ అవయవమే నాకు నిర్మాణం రూపం ఇచ్చిందని మనం అంటాం. మరి రూపం ఇచ్చి అవయవాలు ఇచ్చిన దేవుడు వదిలేస్తే ఇంకేంటండి? ఎంతకంటే ఘోరం ఏముంటుంది? అంటే దేవుడు అంటే స్పష్టంగా చెప్తే రాకూడదు. మనం అర్థం కాడికి వెళ్ళినప్పుడు చూసినప్పుడల్లా రావాలి. లోకంలో మనకంటే బలహీనులు ఉన్నారు, బాధపడేవారు ఉన్నారు. ఆమె చూసే టైంకి మనం ఏమవ్వాలి తెలుసా? దేవుడి దగ్గరికి పరిగెట్టాలి. ఇప్పుడు ఇతను భిక్షాటని అడిగాడు, లేచి నిలబడరా అన్నారు. దేవుని దగ్గర రమ్మని ఏదని అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇతను ఏం చేశాడు? అలా లేచి దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించాడు. స్తుతించడమే కాదు, 10వ వచనం, శృంగారమను దేవాలయము ద్వారమునంత భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వాడికి జరిగిన దాన్ని చూచి విస్మయము పొందిరి. అంటే ఆశ్చర్యపడ్డారంట ప్రజలందరూ కూడా. ఒకప్పుడేమో బయట ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడో? దేని బట్టి వచ్చింది? ఒకటే, దేని బట్టి వచ్చింది? ఆయన నామం వల్ల వచ్చింది. ఒకప్పుడు జీవితం ఏంటి? నడవలేని స్థితి. ఇప్పుడు నడిచే
అవకాశం. ఒకప్పుడు మనం దేవుని దగ్గర రాలా, ఆ మహానుభావుడు వచ్చి ఏం చేశాడు తెలుసా? మన కాళ్ళని ఏం చేశాడు తెలుసా? ఆయన మార్గంలోనికి నడిపించాడు. ఆయన మార్గంలోనికి నడిపించాడు. మనం ఇందాక పిలిచాడు కదా అందరినీ రమ్మన్నాడు కదా. అలా వచ్చిన వారే అన్యులు. ఓకేనా? అలా వచ్చిన మనల్ని కూడా ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. ఎవరో? ప్రభు. ఓకేనా? ఇప్పుడు ఒక మాట, ఈ 3 అధ్యాయం అంతా మీరు చదువుకున్నారా అమ్మా? 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపినని వారితో చెప్పాడు. ఎవరో? పేతురు, యోహాను గారు. ఇంతగా యేసు ప్రభుని ఏం చేశాడంట? ఆయనను పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టత్వము నుండి మళ్లించటానికి యేసు ప్రభు వచ్చాడంట. దుష్టత్వం ఏది? లోకం అంతా ఎవరి దగ్గర ఉంది? మరి అక్కడ ఉన్నవన్నీ మళ్లించి నేను ఎక్కడ పెట్టాడు? దేవుని సన్నిధి పెట్టాడు. ఆశీర్వదించడానికి వచ్చాడట ఆయన. ఓకేనా? అందుకు వచ్చాడు యేసు ప్రభు. 4వ అధ్యాయం మొదటి వచనం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు దేవాలయపు అధిపతి సద్దుకైలను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకుని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచారట. ఇలా వాక్యం చెప్పేవారిని, బాగు చేసేవారిని తీసుకుని ఎందులో పడేశారంట? ఎందులో పడేస్తారంట? చెరసాల్లో పడేశారంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత మాట అంటే వీళ్ళు చెరసాల్లోనికి వెళ్ళకముందు ఏం చేశారు అమ్మా? ఏం చేశారు? వీళ్ళందరూ కూడా వాక్యాన్ని ఏం చేశారు? ప్రకటించారు. ఒక్కసారి 12వ వచనం. పేతురు ఒక్కసారి 11. వాడు పేతురుని యోహాను పట్టుకుని ఉండగా ఎవడో అంటే ఆ కుంటివాడు ఏం చేస్తాడో తెలుసా? ఈ పేతురు గారి యోహాను గారిని పట్టుకున్నాడు దేవాలయంలో. పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను మండపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చారట. ఎలా వచ్చారట? ఎందుకంటే ఈయన చూసి ఆశ్చర్యపడ్డారంట. ఈడెళ్ళి ఎవరితో ఉన్నాడో? ఎవరైతే వారిని బాగు చేశాడో వారితో ఉండటంతో ప్రజలందరూ కూడా పేతురు యోహాను గారి దగ్గరికి గుంపుగా వచ్చారట. అంతేనమాట. ఇప్పుడు ఆ తర్వాత 12. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? ఇతని విషయంలో మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారని ప్రసంగం మొదలెట్టాడట. ఎవరో? పేతురు. అంతేనా? పేతురు గారు మొదలెట్టాడు కదా ప్రసంగం. తర్వాత మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీడికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తొట్టు తేరి చూస్తున్నాం? మా సొంత శక్తి కాదు, మా సొంత భక్తి, మా సొంత శక్తి కాదు, మా సొంత బలం కాదు. ఇంతకు వాడు లేవడానికి కారణం ఏంటి తెలుసా? విశ్వాసమే. వాడు అలా లేచి నిలబడడానికి కారణం ఏంటి అమ్మా? రైట్. 4వ వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు అంటే ఒక కుంటివాడు బాగుపడి అంటే లేచి నిలబడే అనే నమ్మకం అతను లేచి నిలబడటం వల్ల అతడు ఆ బాగుపడిన వాడు మరలా పేతురు యోహానుతో కలిసిపోవటం వల్ల నన్ను బాగు చేసినది వీరి యొక్క బోధే అని వారి దగ్గరికి వెళ్ళటం వల్ల అతను బట్టి 5,000 మంది ఏమయ్యారు అమ్మా? 5,000 మంది పురుషులంట. స్త్రీల సంఖ్య చెప్పలేదు అక్కడ. 5,000 మంది ఏమయ్యారంట. అది నేను అంటుంటా. ఎవరిని బట్టి వచ్చింది? మరి మన కాళ్ళు ఉండి ఏం చేస్తున్నాం? హెబ్రీ పత్రిక 12 అధ్యాయం. హెబ్రీ పత్రిక 12 అధ్యాయం. హెబ్రీ పత్రిక 12 అధ్యాయం.
12 అది నీతి అను సమాధానకరమైన పరమచం. 12 అంటే కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలును, అంటే బలహీనతగా ఉంటే నిలబడగలమా? నిలబడాలి. ఇప్పుడు మనం ఏమవ్వాలి? బలపరచబడాలి. తర్వాత మరియు కుంటికాలు వెనుకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను. ఆనాడు యోహాను గారు అయితే ప్రభు మార్గమును సరళం చేయటానికి వచ్చానని చెప్పాడు. ఆయన సరళం చేశాడా లేదా? ఆ తర్వాత సరళం చేసి యేసుప్రభు వచ్చాడంటే నేనే మార్గము అన్నాడు ఆయన. అంతేనా? ఇప్పుడు ఆ మార్గంలోకి మనల్ని ఏం చేయమన్నాడు? ప్రయాణించమన్నాడు. ఇప్పుడు అక్కడ చెప్పాడు మరియు కుంటికాలు వెనుకక, అంటే మన ప్రయాణంలో కూడా మనకి ఏముంటుంది? మరలా ఏమవుతాం మనం? మళ్ళా వెనుకి అంటే అర్థం బలహీనం అవుతావేమో. అందుకేమన్నాడంటే బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము. దాని అర్థం ఏంటి? మీకు మీరే ఆయన మార్గాలు సరళం చేసుకుని వెళ్ళాలి. మీరే అడ్లు వేసుకుంటే వెళ్ళలేరు. మీకు మీరే అడ్లు వేసుకున్నారనుకోండి, మీకు మీరే షాపులు చెప్పుకున్నారనుకో, మీరు ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే లేదు. అంటే ఇప్పుడు మీకు మీరే నిలబడాలి, మీకు మీరే ప్రయాణించాలి, మీకు మీరే శక్తి తెచ్చుకోవాలి. కాదంటారా? ఇప్పుడు ఎవరు నడిపిస్తారు మనల్ని? అప్పుడైతే ఇక్కడికి తీసుకుని వచ్చాడు, ప్రభు చేర్చుచుండేను. ఇక్కడికి వచ్చాక ఏం చేయాలి? మనకు మనమే ఏదైతే ఆటంకం ఉందో దాన్ని ఏం చేసుకోవాలి? పక్కన పెట్టి, ఓకేనా? మనం దేవుని సన్నిధికి రావడానికి మన మార్గాలను ఏం చేసుకోవాలి? అలా సరి చేసుకోలేదు అనుకోండి, మన మోకాలు కూడా ఏమవుతాయి అన్నాడైనా, మన కాలు ఏమవుతాయి? కుంటి కాలు అన్నాడు. ఒక మాట, ఆయన మార్గంలో ప్రయాణించలేని వారు ఎవరో చెప్పండి. ఆయన మార్గంలో ప్రయాణించిన వారు ఎవరండి? అంతే. మనం ఏదో ఇందాక నుంచి ఏదో చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ అక్కడ మనకి దేవుడు ఆల్రెడీ ఏం చేశాడు? ఆ పోలియో చుక్కలు బాప్తిస్తున్నాడు, వేస్తాడు ఆయన. ఆ పోలియో చుక్కలు ఆయన వేస్తాడు ఆయన. ఇప్పుడు ఆ చుక్కలు పొందుకున్నావు, ఎందుకంటే వాక్యం. ఇప్పుడు వాక్యం ఏంటి? మరి అదే కదా, శక్తి గల వాక్యము మీ ఆత్మను రక్షించు. ఇప్పుడు వాక్యం మీ యొద్దను, వాక్యం మీ యొద్దను, మీ నోటను. మరి ఇంకెక్కడ ఉంటుంది వాక్యం? వాళ్ళ పాస్టర్ వచ్చి బోధించాలా? వాక్యం మీ వద్ద లేదా? అంటే ఇప్పుడు ఆరోగ్యకరమైన బోధ మీ దగ్గర ఉందా లేదా? మరి ఇంకా అలాంటప్పుడు మీరు ఏం చేసుకోవాలి? మీరు ఆ బలహీనతలు పోగొట్టుకోవడానికి దేవారాతులు దీన్ని ధ్యానించాలి. ఇది చేయకపోతే ఇంకెట్లా అందుకని ఇప్పుడు కానీ మళ్ళా మనకి ఏదన్నా పెరుగుతుంటే మార్గాలు మన సరళం చేసుకోవాలి తప్ప ఏ పాస్టర్ గారు చేయదు, ఏ సంఘ విశ్వాసులు చేయదు. ఇంకా అక్కడి నుంచి పని లేస్తున్నా, కేవలం ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పడం వరకే, వాక్యం చెప్పడానికే. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. ఓకే, 4వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. సమయం లేదు. ఏమంటున్నాడంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, అందుకు ఆయన మీరును మీ పారంపర్యమైన నిమిత్తమే దేవుని ఆజ్ఞని ఎందుకు అతిక్రమిస్తున్నారని చెప్పి 4వ వచనంలో తల్లిదండ్రులు గణపరచమని తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక ఏం పొందుతాడు? మరణం. అంటే తల్లిదండ్రులు దూషిస్తే పక్కా ఏముందని చెప్పేసాడు? మరణమే. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే తర్వాత మాట చూద్దాం. మీరైతే అంటే మనుషులు ఏర్పాటు చేసిన ఒక విధానం ఉందంట. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల
అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నాడు. దాని అర్థం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎవరిదే? బిడ్డలదే. ఇప్పుడు ఈయన అన్నాడంట మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క ఆచారాలు ఏమన్నాడంటే, నువ్వు తల్లిదండ్రులు చూడవలసిన పని లేదు, తల్లిదండ్రులకు చేయవలసిన సహాయం నీ దగ్గర ఉంది కదా డబ్బు, అది ఎవరికి అర్పితం అని చెప్తున్నాడు? దేవార్పితం. అంటే వాళ్ళకి సహాయం చెక్కల, నువ్వు అది దేవుడికి ఇచ్చేస్తే చాలు. మరి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అలాంటి ఆచారాల కాలంలో పెట్టారట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో, నువ్వు దీర్ఘాయుషవంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని అది ఇప్పుడు వాళ్ళని పోషించే బాధ్యత ఉందా లేదా? ముదిమ వచ్చు వరకు నీ తల్లిని విడిచిపెట్టొద్దు అంటాడు సామెతల గ్రంథం. అంటాడంట. అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యత ఉందా లేదా పిల్లల మీద? కానీ మనుషులు పారంపర్య ఆచారం ఏంటయ్యా అంటే, నువ్వేం చూడక్కర్లేదయ్యా, నువ్వు తల్లిదండ్రులకి ఇవ్వాల్సింది కూడా ఎవరికి ఇచ్చేచ్చు? దేవుడికి ఇచ్చేయి. అలాగే దేవుడికి అనుకుని తల్లిదండ్రులు ఊరేసి వెళ్ళిపోయిన కూడా ఉన్నారు. అది కూడా ఏ సేవ? దేవుడి సేవ అనుకున్నారు. అది దేవుడు మెచ్చే సేవ కాదు. అమ్మా లోకాసు వార్త 12వ అధ్యాయం, లోకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం మనసు పెట్టాలి కొద్దిసేపు. 12వ అధ్యాయం 13వ వచనం. ఆ జన సమూహములో ఒకడు, బాధకుడా, పిత్రార్జితములు నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరులతో చెప్పమని ఆయన అడిగాడు. ఎంతగైటయ్యా అంటే తండ్రి గారి ఆస్తి అంట. తండ్రి గారి ఆస్తిలో నా భాగాన్ని నాకు ఇవ్వమని యేసుప్రభు దగ్గరికి వచ్చాడు ఒక ఆయన. మా సహోదరుడు నాకు ఇవ్వాల్సిన తండ్రి భాగాన్ని ఇస్తలేదు అని చెప్పడానికి వచ్చాడంట ఒక ఆయన. అంతేనా? కుటుంబ గొడవ ఇది. ఏమన్నాడు చూడండి అక్కడ. ఆయన ఓయి మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్ను ఎవరా నియమించాడు అంటాడు. ఒకసారి దాని అర్థం ఏంటో చెప్పండి. కుటుంబ గొడవలు కుటుంబంలో చూసుకోండి. కుటుంబ గొడవలు సంఘంలో పెట్టుకోకూడదని లేదు. ఒకవేళ కుటుంబాల్లో తేలదనుకోండి, అధికారులు కూడా దేవుని పరిచారకులే కదంటారా? అధికారులు కూడా ఎవరో దేవుని అధికారాలను పాటించాలా లేదా? అమ్మా ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు మరి అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ సంతకం పెట్టచ్చు కదా. అలాగే ఏదైనా సమస్యలు పరిష్కారంగా పోతే ఉన్నాయి. ఎవరో అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏమో మామూలుగా చెప్పరు, బెత్తంతో చెప్తారు. ఇంకా ఎక్కడ మనం మొహమాటంగా చెప్తాం. అది ధర్మం, దేవుడు పెట్టిన ధర్మమే. ఆ సిస్టమ్ లేకపోతే ఎవడో భయపడతాం. సిస్టమ్ ఉంది, సిస్టాన్ని మనం గౌరవించాలి. సంఘ ధర్మం ఉంది, అది ప్రభు ఏం చెప్పడం చెయ్యాలి. కుటుంబ ధర్మం ఉంది. ఒకవేళ కుటుంబంలో పెద్ద మాట్లాడలేదనుకోండి, బయట ఉన్నారు ఎవరో పెద్దలు ఉన్నారు. ఆ పెద్దల వల్ల తేలకపోతే ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు, తెలుసు కదా. అది అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం చెయ్యాలి, ఏం చెప్పాలి వారికి తెలుసు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చేవన్నాడయ్యా అంటే, నా సహోదరుడు నాకు ఇవ్వాల్సిన భాగం ఇస్తా లేదు ఏంటని అడిగితే ప్రభు ఏమన్నాడు? నేను అందుకు రాలేదురా బాబు అన్నాడు ఆయన. ఏమంటాడు? ఎందుకు ఈ మాట అన్నానంటే, వదలమంటే కప్ప కోపం, కరవమంటే ఏదో పాము కోపం అంటారు చూసారా. కుటుంబ గొడవలు మీకు మరలా చెప్తున్నాడు. కుటుంబ గొడవలు ఎప్పుడు కూడా ఎవరు ఏం చెప్పినా ఇనేసి వదిలేసుకోవడం తప్ప, అటు చెప్పినా వాళ్ళకి నష్టం, ఇటు చెప్పినా వీళ్ళకి నష్టం. ఇది వాస్తవం చెప్తున్నాను నేను. ఎందుకంటే మనం ఏమన్నా మంచి చెప్పినా కూడా చెడ్డ, అలాగని చెప్పాను అలా ఆ మనుషులేనంటారు అంతే. కనుక దీని గొడవలో మరలా చెప్పొద్దు. దేవుడు ఉన్నాడు, ఏది ఎలా జరగాలది దేవుడు జరిగిస్తాడు. కానీ మనం చేయవలసింది ఏంటో చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. ఇక్కడ ఏమన్నాడో, ఈ పిత్రార్జితం అనేది, ఆస్తిపాస్తులు అనేది నా దగ్గర పనిచేయదు. ఆల్రెడీ సిస్టమ్ బయటెట్టాను. అవునంటారు కదా. ఆయన సిస్టమ్ ఎక్కడయ్యా అంటే సంఘమే. అవునా కదండి. ఇప్పుడు సంఘంలోకి వచ్చి ఈ గొడవలు పెట్టడానికి అవకాశం లేదు. రైట్. తర్వాత చదవండి. ఒక్క మాట ఉంది ఇక్కడ. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైనను లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. లోభం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అత్యాశ అని అర్థం. లోభము అనే మాటకు అర్థం అత్యాశ. దాని అర్థం ఏంటో తెలుసా? నీది కానిది, లేదా అది భవిష్యత్తులో వచ్చేది.
ఇప్పుడు మా అమ్మాయిలు ఎదురు వచ్చి మాకు ఆస్తి రాసేయమన్నారు అనుకో, దాని అర్థం ఏంటి? మా అమ్మాయిలు వచ్చి ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, మాకు ఆస్తి రాసేయమన్నారు అనుకోండి, అది ఎప్పుడో చేయవలసింది. అది ఇప్పుడు రాస్తే చూస్తారా? ఇప్పుడు రాస్తే చూస్తారా? ఎవడో చూడడం. అందుకే ఎవరు కూడా దాన్ని బేగా వదులుకోకూడదు. అంతే కదమ్మా. బిడ్డల మనవారైనా ఆ తర్వాత వచ్చేవాళ్ళు మన బిడ్డలు కాదు. అవునా కదంటారా? ఆ తర్వాత వచ్చేవాళ్ళు మన బిడ్డలు మాత్రం కాదు. ఇది విధానం. అట్లాగే ఆ తర్వాత ఉంటుంది దాని విధానాలు. ఇప్పుడు రాసామంటే అది అత్యాస. ఇప్పుడు వాళ్ళకి ఏది కావాలో అది అడగటం ధర్మం. కానీ భవిష్యత్తులో ముందే అన్నారు అనుకోండి, అది తప్పు. అవునా? ఇప్పుడు అత్యాస అనేది చాలా ప్రమాదం అంట. అత్యాస అనేది చాలా ప్రమాదం. ఒక్కసారి మరలా 15వ వచనం చదవండి, మీకు చూపిస్తాను. మరియు దేన్ని అడిగిన తర్వాత పిత్రార్జితలో నా బాబా నాకు ఇమ్మన్నాడా? ఇప్పుడు ఆ బావి చెత్త రాడు కదా ఎవరి దగ్గరికి? ప్రభు దగ్గరికి. ఎతకేటే ఆట ఆ సమస్య ఉందనే కదా మళ్ళీ చెప్తున్నాడైనా. ఎందుకని? అప్పుడు చూడండి, మీరు ఏ విధమైనను లోపమునకు ఎడనీయక జాగ్రత్త పడి ఒకని కలిమి విస్తరించుట వాడి జీవమునకు మూలం కాదు. ఏదో రకంగా సంపాదించేసుకుందాం అనుకుంటారేమో, కానీ అది వాడి జీవానికి ఏం కాదంటది? మూలం కాదు. జీవానికి మూలం కాదు, పరలోకానికి వెళ్ళడానికి మూలం కాదు. ఏది? ధనం. ధనాపేక్ష సమస్త కీడికి మూల కారణం. ఒక మాట, ఇస్కరియోత యోధ మొదటి నుంచి ప్రభుతో ఉన్నాడా లేదా? ఇప్పుడు ఇస్కరియోత యోధ ఎవడో చెప్పండి? లోభము కలిగిన వ్యక్తి. ప్రభు ఏదన్నా మార్చుకోమని అన్నాడా? చెప్పండి. ప్రభు ఏదన్నా ఒరే నువ్వు మారు మనసు పొందు, నీ విధానం ఇది మార్చుకోమని అన్నాడా? మీకు ఇంకోటి తెలుసా? 3.5 సంవత్సరాలు వదిలేసాడండి. 3.5 సంవత్సరాల నుంచి మొదటి నుంచి కూడా వాడి బుద్ధి అదే. మొదటి నుంచి కూడా వాడి బుద్ధి అదే. కడకేమయ్యాడు? ఎవరు నష్టపోయాడు? అతనే నష్టపోయాడు. మరి మిగిలిన వారు ఎందుకు నష్టపోలేదు? వాళ్ళ లోభము తట్టు కాక. కీర్తన గ్రంథం 119 కీర్తన 36 వచనం. 119 కీర్తన 36 వచనం. లోభము తట్టు కాక నీ శాసనము తట్టే. అది అంటే అత్యాస వైపు వెళ్ళకూడదు. నేను దేవుని అడుగుతున్నాడు ఆయన. నీ శాసనములు తట్టే నా హృదయము త్రిప్పు. అంటే ఆయన శాసనాలు ఏంటి? ధనం కంటే గొప్పది. నీ ఆజ్ఞలు వేల కొలది వెండి బంగారముల కంటే నీవు ఇచ్చిన వాక్యము లేదా నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం గొప్పదంటాడు. వాక్యం గొప్పదండి, వస్తువులు గొప్పవి కాదు. ఓకేనా? ఇప్పుడు లోభము తట్టు కాక అది ప్రార్థన. అది కానీ ఇస్కరియోత యోధ ఏం చేశాడు? ఆ ప్రార్థన కూడా చేయలేదు. ఇప్పుడు యేసు ప్రభు మిగిలిన శిష్యులు దేని తట్టు తిరిగారు? ప్రభు తట్టు తిరిగారు. లోభం తట్టు తిరిగితే ఏలో కూడా మీతో కలుపుతాంరా, ఇంకా ఎక్కువ సమ్మేద్దాం అన్న లెక్క రావాలి. వాళ్ళు ఇస్కరియోత యోధ తట్టు తిరగల, ప్రభు వైపు తిరిగారు. అందుకే వారు గొప్పవారయ్యారు. యెషయా గ్రంథం 57 అధ్యాయం 17 వచనం. యెషయా గ్రంథం 57 అధ్యాయం 17 వచనం. చదువు. వారిలో చూడండి, వారిలో లోభము వలన కలిగిన దోషం. లోభం వల్ల ఏముందంట? దోషం కలిగింది. ఆ దోషమును బట్టి నేను ఆగ్రహపడి అది వాడు ఏం చేస్తానన్నాడు? ఆయన కొడతానన్నాడు. ఆయన దేని బట్టి వచ్చింది? దేవుని కోపం ఎవరి మీద ఉంది? దేవుని కోపం ఎవరి మీద ఉంది అమ్మా? ఎవరైతే లోభం తట్టు ఉన్నారో దేవుడు వారి దోషలు గెలిచాడట. ఇప్పుడు దేవుడి కోపం దేని మీద ఉంది? లోబుల మీద ఉంది. కీర్తన గ్రంథం 10 అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 10 అధ్యాయం 3వ వచనం. చదువు. దుష్టులు
దుష్టులు తమ మనో అభిలాష అంటే మనసు యొక్క ఇష్టము చెప్పున అతిశయపడు. లోబులు, అది ఇప్పుడు లోబులు ఎవరు తిరస్కరిస్తున్నారు? అత్యాసపరుడు ఇక్కడ ఉంటాడు అనుకుంటున్నారా అమ్మా? అత్యాసపరుడు ఎవడు ఇక్కడ ఉండడు, ఎవడు ఉండడు. మొదటి కొరింథీ పత్రిక మీరు ఎంత పట్టుకున్నా కూడా ఉండరు. 6వ అధ్యాయము 6:10 దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుడి రాజ్యమునకు, నేనన్నమాట ప్రభు అన్నమాట. ఏదో ఆశతో వచ్చినోడికి ఉండలేరండి. దేవుని మీద ఆధారపడిన వాడు మాత్రమే ఉంటాడు. అందుకే నేను లోభము తట్టు కాక నా హృదయము నీ శాసనములు తట్టే, అలాంటి వారే నిలబడతారు అమ్మా, అలాంటి వారే నిలబడతారు. అది వాస్తవం. ప్రభుతో చాలామంది వెంబడించారు, కానీ మిగిలిన వారు ఎంతమంది? కొంచెం అంటే దేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయి, ఇలా ఎంతోమంది వెళ్ళిపోయారు. ఎవరిని పట్టుకోక్కర్లేదు. ఇది దేవుడికి కావాలంటే దేవుడి దగ్గరికి వస్తాడు, లోకం కావాలంటే లోకం దగ్గరికి పోతాడు. ఇంకా ప్రమాదకరమైన మాట చూపించమంటారా? సామెతల గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనం. లోబి, ఎవరైనా లోబి తన ఇంటి వారిని ఏం చేస్తున్నాడో అమ్మా, లోబి తన ఇంటి వారిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. లోబి తన ఇంటి వారిని ఏం చేస్తున్నాడు అన్నాడు? తన ఇంటి వారిని బాధ పెడుతున్నాడు అమ్మా. ఓకేనా? అర్థమైంది మీకు? అత్యాసపరుడు ఎవరిని బాధ పెడతాడు? ఈడే కాదంట, తన కుటుంబాన్ని కూడా బాధ పెడతాడు. ఆకాను ఏం చేశాడు? ఆశపడి ఏం చేశాడు? ఆశపడి అంతేనా శపితమైన దాన్ని ఏం చేశాడు? భూమిలో దాచిపెట్టాడు. తర్వాత ఎవరు నష్టపోయారు? ఆయనతో పాటు ఆ కుటుంబం నష్టపోయింది. అలాగుంటాం. ఈ బుద్ధిగానం ఉందా, కుటుంబాలు నష్టపోతాయి. ఏది? లోభం అన్నాడు కదండి. అందుకే ఈ గొడవలు ఏదైనా ఉంటే బయట దేవుడు న్యాయం తీర్చేవాడు ఉన్నాడు. ఎక్కడ న్యాయం తీరుస్తున్నాడు? లోకంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడో న్యాయం తీరుస్తున్నాడు. ఆయన కార్యం, ఆయన ఏం జరగాలి అది జరిగిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా హెచ్చించాలయ్యా అంటే మనం దేన మనసు కలిగి ఆయన హస్తాల కింద ఉంటే తగిన సమయం అందు దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించేది స్థిరం. అలా కాకుండా మీకు మాట చూపిస్తాను చూడండి. ప్రసంగి గ్రంథంలో మాట చూడండి. తీసారా? ప్రసంగి గ్రంథం చూడండి. 2వ అధ్యాయము 26వ వచనం చదవండి. 2వ అధ్యాయం 26వ వచనం. ఈ ఆలయనగా ఆ దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించు. పాయింట్ అర్థమైందండి? దేవుని దృష్టికి ఎలా ఉండాలంట? అది మనుషుల దృష్టికి ఎప్పుడమ్మో పెడితేనే మంచోడు, పెట్టకపోతే అమ్మా ఇంకోలాగా ఉంటుంది. కానీ ఎవరి దృష్టికి మంచివాడిగా ఉండాలి? అదేంటండి మరి మనుషులు దయ్యందును అంటే ఏదో ఒక మనుషులు కూడా ఎవరికి లోబడే వారు కావాలి. అదండి, అలాంటి వారికి అర్థమవుతుంది అదనమాట. లేదనుకోండి కొరుకుడు పుండులా ఉంటే వారు కూడా ఉన్నారు అమ్మా. చూడండి కిందకి రండి. ఒక మాట ఉంది. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వారికి ఇచ్చుటకే ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి ఏం గ్రహించారన్నమాట? దైవ దృష్టికి మంచివాడుకునేవాడికి జ్ఞానం ఉంది, తెలివి ఉంది, ఆనందం ఉంది. ఆ మూడే కాకుండా ఇతనికి ఏం చేస్తాడు తెలుసా?
ఆ పాపాత్ముడు పోగు చేసిందాన్ని ఈడికి ఎత్తాడట. ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? మత్తయి స్థానాన్ని ఇచ్చాడు. మత్తయి స్థానాన్ని ఇచ్చాడు. ఎవరిచ్చారు అది? ఆడి స్థానం కోసం ఈడు పడ్డాడట ముందు. అర్థమైంది? ఈడు మంచోడు కాదు. ఈడు మనసంతా దేని మీద ఉంది? ఆయనకు వ్యతిరేకంగా ఉంది. కానీ ఆడికి ఇవ్వడానికి ఈడు పని చేశాడు. అంటే ఆ పనిలో 12లో ఒకడు కావాలి కదా, అది పెట్టుకున్నాడు. కానీ ఈడు పోగొట్టుకున్నాడు. ఎవరికి ఇచ్చాడు ఆయన? మరి ఆయనకి ఇవ్వాల్సిన పని ఏంటి? మొదటి నుంచి కూడా నమ్మకంగా ఉన్నాడు. బయట ఉండి అలాంటికి వెళ్ళిపోతుంది. మరలా చెప్తున్నా, దేవుని దగ్గర నిలబడలేని మన జీవితాలు నిలబెట్టాడా లేదా? కొలసీ పత్రిక 2వ అధ్యాయం 1:24 మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచయం. ఎవరితోనూ? తండ్రి అయిన దేవునితో. మనకేమిచ్చాడట? సమాధానం. ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలబెట్టాడా లేదా చెప్పాలి. నిలబెట్టాడు కనుక ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు అంత మాత్రమే కాకుండా 1వ అధ్యాయము 28వ వచనం 1:20 ప్రతి మనుషుల్ని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆడి ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. ఆల్రెడీ ప్రభు నిలబెట్టినప్పుడు మళ్ళీ పౌలు గారు చేయవలసిన పని ఏంటి? ప్రభు ఆల్రెడీ ఏం చేశాడు? ఆయన సన్నిధిలో నిలబెట్టాడా లేదా? నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు మళ్ళీ అపోస్తలుకి గొడవంతా ఎందుకు? నిలవబెట్టిన వాడు పరిపూర్ణుడవ్వాలి. బాప్తిస్మం పొందిన మనం జన్మను ఇక్కడ ప్రారంభించాం. ఆ జన్మను సార్థకత చేయాలంటే మనం పరిపూర్ణులు అవ్వాలి. మనం ఏమవ్వాలి? పరిపూర్ణులు అవ్వాలి. ఒక్కసారి దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. తీసారా? 12 అండర్లైన్ చేయండి అమ్మా. నీవు అంత్యము వరకు ఎక్కడ? అది మధ్యలో వచ్చి టాటాలు బైబిల్ చెప్పేసి వాళ్ళు కాదంటండి. అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నువ్వు నిలబడతావు అక్కడ అని చెప్పాడు ఆయన. ఎక్కడ నిలబడాలి? ఎప్పటి వరకు? చచ్చేంత వరకు, చనిపోయేంత వరకు ఇక్కడ నిలబడతావు నేర్చుకోవాలి. ఎక్కడ నిలబడితే అప్పుడు నీ వంతులు అక్కడ ఉంటావు. ఎందుకు తెలుసా? ఎక్కడ బాప్తిస్మం పొందగానే మనకేముంది? అక్కడ పేరుంది. ఇక్కడ బాప్తిస్మం పొందగానే అక్కడ మనకేముంది? ఇప్పుడు అవసరత ఆ పేరు కూడా తుడిచేస్తాడు మనం దీన్ని పోగొట్టుకుంటే. తొడవడా అన్నానండి. ఎందుకు తోడటం? ఖచ్చితంగా ఇప్పుడు ఇస్కరియోతు యోధ వెళ్ళాడు, రాసుకోలేదా? 12 మంది అపోస్తులు అని రాయలేదా? ఇస్కరియోతు యోధ పేరు దైవ గ్రంథంలో లేదా? ఆ తర్వాత ఏమైందా పేరు? తర్వాత ఇంకొకటి పేరు రాశాడు. అలాగే మనంగాన మరణ పర్యంత వరకు కూడా నమ్మకంతో ఆయనతో ఉండలేదనుకోండి, మన పేరు కూడా ఏమవుతుంది? తుడిచేస్తాడు. అంటే ఇప్పుడు అంతము వరకు నిలబడాలి, అప్పుడు ఆ వంతులు నిలబడతాం. ఒకసారి కొలసీ పత్రిక 1:28 త్వరగా. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి
ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన నేను ఎందుకు ఈ మాట సమస్త విధముల జ్ఞానం అంటే యేసు ప్రభుని ఎరగటమే కాదు, దేవుని గ్రంథంలో ఉన్న సమస్త విధములైన జ్ఞానం ఉంది. రాత్రి శుక్రవారం చెప్పుకున్నాం, ఏది భాషలు ఎలా వచ్చాయి. భాషలు రావడానికి కారణం ఏంటి? భాషల యొక్క ఉనికేంటి? ముందున్నవారు అనుకోవచ్చు మేము వినేసాం కదా, అది వేరు ఇది వేరు. ముందున్నవారు భాషల యొక్క మూలం ఏంటో చెప్పాడు, భాషల వెనకాల ఉన్న దేవుని యొక్క సంకల్పం ఏంటో శుక్రవారం నేర్చు. మీలో కొందరు తెలుసు, కొందరు తెలియదు. కొందరు తెలుసు, కొందరికి తెలియదు. అంటే నేను అనేది అదే కాదు, ఏదైనా కేవలం మనం ఏంటంటే ఎంతైతే ఇది అసలు ధనం అంతా ఏదిరా అంటే పరలోక ధనం ఏదైనా ఉందంటే ఇది. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మన తర్వాత ఇంకోటికి ఇచ్చేసి మనం వెళ్ళిన తర్వాత ఇంకా ఇవ్వలేదని దెబ్బలాడుకునే మనుషులే తప్ప ఇక్కడ నువ్వు ఎంత ధనం సంపాదించుకుంటావో అంతా అక్కడ ఉంటుంది. మీ ధనం ఎక్కడ ఉంచుకోమన్నాడు ఆయన? అసలు ధనం ఇది, ధనం కాదు ఇది. చెప్పాలి, యేసు ప్రభు ధనవంతుడై ఉండి వాక్యం ఎక్కడుందో అక్కడ, అందుకే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు, ఇది లేకపోతే ఆడు జీరో అండి. ఎలాంటి వాడైనా సరే, ఇది ఉన్నవాడు దరిద్రుడు కూడా పరలోకంలో ధనవంతుడు. అది ఇప్పుడు అందుకే సమస్త విధములైన జ్ఞానం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఇవన్నీ నేర్చుకోవాలని. ఇందాక ఆడు బాగు చేశారు ఎవరినే? మరి వాళ్ళ ప్రసంగం ఎక్కడి నుంచి చెప్పారో తెలుసా? అబ్రహాం నుంచి మొదలెట్టాడు ఆయన. అబ్రహాం నుంచి, ఇస్సాకు నుంచి, యాకోబు నుంచి, మోషే నుంచి ఇవన్నీ చెప్తే 5,000 మంది పురుషులు మారారట. ఎంత జ్ఞానం నేర్చుకుంటూ చెప్తాడు. మోషే గారు ఎవరంటే మనం ఏం చెప్తాం? 2 మాటలు చెప్తాం. అబ్రహాం అంటే ఏంటో చెప్తాం కాదు, మూలాలకు వెళ్ళాలి. వాళ్ళందరినీ చూపించి క్రీస్తు ప్రభు యొక్క అవునొచ్చాడు చూపించారు. అది నేర్చుకోవాలి మనం, ఓకేనా? అది నేర్చుకోవాలి మనం. అందులో పాయింట్ అర్థం లేదు. ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు. ఒక్కసారి నేను అబద్ధం మాట్లాడితే ఈపాటికి కొంత సంపాదించుకుంది. అబద్ధాన్ని బోధించి అబద్ధంగా జీవిస్తే, ఈ జ్ఞానంతో పని లేకుండా జీవిస్తే ఇంకొంత సంపాదించుకుందు, కానీ అది నిలబడదు. నేను నష్టపోతాను, వచ్చేవారిని నష్టపరుస్తాను. అది కానీ జ్ఞానంతో సంపాదించుకున్నవే అది వేరేది, అది కష్టంతో సంపాదించుకున్నవే అది వేరేది, ఓకేనా? తర్వాత మాట చదువు. ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు అంటే ప్రతి మనుషునికి ఏం చెప్తున్నారు? బుద్ధి చెప్పు వారి మీద జనులు ఏం చేస్తున్నారు? ఏమనుకోకండి, యవన బిడ్డలు ఉన్నారు కనుక ఎక్కువ పదాలు వాడతాను. జాగ్రత్త అమ్మా అంటాను నేను. మరి అది బుద్ధి కాదా అమ్మా? ఒకవేళ యవన బిడ్డలు ఉన్నారు, మరలా చెప్తున్నాను, ఇది దేవుని కుటుంబం. ఆ అబ్బాయి వస్తున్నాడని అమ్మాయిలు, ఆ అమ్మాయి వస్తుందని అబ్బాయిలు అనుకోండి, మీరు ఇంటికాడ ఉండండి. మీరు ఆ ఇంటికి వెళ్ళి సెటిల్మెంట్ చేసేసుకుని పెళ్లి చేసుకోండి. ఎక్కడ మాత్రం పెట్టకండి. ఎందుకని? దేవుని ఇల్లు ఇది. దేవుని ఇల్లు ఏం చేయకూడదు? మీ కోరికల కోసం ఇక్కడ రాకూడదు. మీ కోరికలు కావాలంటే బయటపడండి. ఇది బుద్ధా కాదా? ఇది బుద్ధా కాదా చెప్పాలి. ఇప్పుడు ఎలాంటి విషయాలు ఏం చెప్పామనుకో, పగబడుతున్నారు. అది పగబడితే నష్టపోయేది ఏం కాదు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎక్కడున్నాయి? అది ఆ నీతిని పెట్టాం కనుక నన్నంటే ప్రభుని అన్నట్టే. నేను తప్పు చెప్తే పట్టుకోండి, మంచి చెప్పినప్పుడు నచ్చలేదనుకోండి, నాకు నష్టం లేదు, నాకు నష్టం ఉండదు. ఎందుకంటే అందరూ బాగుంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎందాకన్నాడు ఆనందము జ్ఞానము అనే మాట వాడాడే. ఇప్పుడు మీ కుటుంబాలు ఏముండాలి? మరి ఆనందం రావాలంటే మీ బిడ్డలు మీ మాట వినకపోతే ఇంకేం ఆనందం? మరి అది కూడా ఏం చేయాలి? బిడ్డలు తీసుకునిరండి, పెద్దలు తీసుకునిరండి అన్నాడా లేదా? అందరూ తీసుకుని రమ్మన్నాడా లేదా? అమ్మ పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రులారా, మీ పిల్లల కోపం రేపక వారిని
ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను పెంచబడి అన్నాడా లేదా? అలాగే దాసులారా మీ యజమాని గౌరవించండి, యజమానులారా మీ దాసుని కూడా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే పరలోకమందు ఉన్నాడు అసలు యజమానుడు అని చెప్తున్నాడు. ఇలా ప్రతి వారికి కూడా ఏం చెప్తున్నాడు? ఎవరి విలువలు వారికి చెప్తూనే ఉన్నాడు. ఈ విలువలు కాపాడుకోవాలి దేవుని దగ్గరకు వచ్చిన మనం. అలా కాదనుకుని మరొక ఆలోచనతో వచ్చేందుకు దేవుడు తెలుసు. ఆయన ఒక సమయాన్ని ఏం చేస్తాడయ్యా అంటే ఖచ్చితంగా దాన్ని బహిర్గతం చేస్తాడు. ఆకాను దాచుకోలేదా? ఆకాను దాచుకోలేదా? పాపాన్నే దాచుకుంటే ఏం చేశాడు? అలా వదిలేశాడా? మరలా ఏమయ్యాడు? ఆకాను పట్టబడాను. ఏమయ్యాడు? బయటకు వచ్చింది. బయటకు వచ్చాక ఏమయ్యాడు? ఆ కుటుంబం ఏమైంది? నష్టపోయాడు. అలాగే మోషే గారి మీద తిరుగుబాటు చేశారు కోరాహు. దేవుడు ఊరుకున్నాడా? ఊరుకున్నాడా? ఆ కుటుంబాన్ని ఏం చేశాడు? ఆయన భూమి నెరవిడిచి తప్పు ఎవరు చెప్పినా వెనకండి, మంచి ఎవరు చెప్పినా అంగీకరించాడు. అదే జీవితానికి కావాల్సింది. ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన? ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచ్చు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించు. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలిగొచ్చి ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు. వాక్యం చెప్పడం అంటే ఏదో నాలుగు మాటలు చదివేసి చెప్పేది కాదండి. స్కూల్లో పాఠాలు కాదు ఇవి. అమ్మా, ఈ స్కూల్లో మాటలు చెప్పేనంత కాదు. ఇప్పుడు నా ఒక్క మాట చెప్తున్నా, నా భార్య నేను కానీ ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమంటారు? నా భార్య నేను మీరు ప్రార్థన పిలిచేది మీరు రాలేదనుకోండి, ఏమంటారు? ఈయన వస్తాడు కానీ భార్య రాదు. అంతేనా? అయిపోయిందా? అక్కడ అంత పాఠం అనవసరం. ఎవరు కావాలి అక్కడ? అందుకే ఏం చేస్తాం? మీరు అనకుండానే, మీరు ఆ మాట మేము పడకుండానే ఏం చేసుకుంటాం ముందు? అది నాకు ఎంత బలహీనత ఉన్నా నేను ఎందుకు పరిగెడతానయ్యా అంటే, రేపొద్దున వేలెత్తు చూపించుకోకూడదు. రేపొద్దున, ఎందుకంటే వాక్యంతో పని లేదు, వెతుక్కోవాలి. అలా వెతుక్కుంటే ఎక్కడ దొరుకుతారా? అయ్యేందుకండి వాక్యం చెప్తున్నాడో వాక్యానుసారంగా మనం ఉన్నావా లేదా చూసుకోవాలి. అక్కడ అపోస్తుల కార్యాల్లోని చివరి మాట 14:22 త్వరగా 14:22 అపోస్తుల కార్యాలు 14:22 మత్తయి త్వరగా తీసింది. అపోస్తుల కార్యాలు 14:22 శిష్యుల మనసులను దృఢపరచి, అది ఇంతగా విశ్వాసాలు ఏమై ఉండాలి? అది ప్రభువులో దేవుల్లో నిలబడుతున్నావు అంటే విశ్వాసంలో ఉండాలి. నువ్వు ఎవరు నమ్మొచ్చు ఇక్కడికి? మరి ఆయన దగ్గర నిలకలేకపోతే ఇంకెలాగా? ఆయన ఉన్నాడని, తను వెతుకువానికి ఫలము దయచేవాడని ఆయనను నమ్మాలి కదమ్మా. మేమేదైనా ఇస్తామా? ఏమేమో. ఎవరు నమ్మొచ్చు? ఎవరిని నమ్మి బాప్తిసం పొందుకున్నా? నన్ను నమ్ము కాదు కదా. మరి అలాంటప్పుడు నిలకడగా ఎక్కడ ఉండాలి? విశ్వాసం. మరి ఏదా విశ్వాసం అంటే ఆయన సన్నిధికి రాలేదు అంటే దాని అర్థం ఏంటో చెప్పండి. ఒకరికిద్దరికి పెట్టలేదు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి పెట్టాడు. మరి ఆ సంఘంలో లేము అంటే దాని అర్థం ఏంటి అమ్మా? మత్తయి సువార్త 20:36 మత్తయి 21:36. లేదు, ఒకసారి 25:36 34 క్షమిస్తారా? తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు, ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు, అప్పుడు సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయబడుదురు.
గొల్లవాడు మేకలో నుండి గొర్రెలను వేరుపరచినట్లుగా ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెడతాడు. మేకలు నిలబెట్టాడు, గొర్రెలను నిలబెట్టాడు. అర్థమైంది మీకు ఏదన్నా? మేకలు ఎవరో? అవిశ్వాసులు. గొర్రెలు ఎవరో? ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసంలో నిలకడగా ఉన్నారా వీరు. ఇప్పుడు కుడివైపు ఉన్నవారులారా రండి అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా మాట? అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఏమై ఉండాలి? నిలబడాలి. ఒకప్పుడు నిలబడలేని జీవితాన్ని ప్రభు మనల్ని ఏం చేశాడు? నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు మనం పడిపోకుండా మన మార్గాలు మనం సరళం చేసుకోవాలి. ఇప్పుడు పుట్టి కుంటివాడి గురించి, వస్త్రాలున్న బలహీనత గురించి నేర్చుకున్నాం. మంచిదే. ఇప్పుడు మనం కూడా ఆయన సన్నిధిలో ఉన్నాం, మనల్ని నిలబెట్టాడంటే మనం కూడా గొప్పవారమే. అవునా? ఆయన మార్గంలో లేనివాడెవరో? ఆయన మార్గంలో నడలేనివాడెవడో? కాలుండి కూడా అంతే. ఒకవేళ మార్గంలో ఉండి కూడా మళ్ళీ లోకంలోకి వెళితే పరలోకంలో ఉండే అవకాశం అయితే ఉండదు. కనుక అర్థం చేసుకోండి. ఓకేనా? దేవుని కృపలో ఆ వాక్యం ద్వారా దేవుడు మనకు ఆ పోలియో చుక్కలు వేసాడు. వాక్యం అనేది ఇచ్చాడా లేదా? ఆ వాక్యం ద్వారా ఆయన సన్నిధి నుండి అవకాశం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏంటయ్యా అంటే పడిపోకుండా అపవాదం ఏం చేద్దామని చూస్తుంది? పడగొడదామని చూస్తుంది. మనం పడిపోకుండా నిలబెట్టేది ఏంటయ్యా అంటే శక్తి గల వాక్యంతో లేనివాడు పడిపోతాడు. వాక్యంతో ఉన్నవాడు ఎన్ని వచ్చినా పడడు. అందుకే ఎన్ని శ్రమలు వచ్చినా అనుభవిస్తాడు. కనుక లోభము అనగా అత్యాశ తట్టు మన హృదయాలను తిప్పుకోకూడదు. ఆయన శాసనములు తట్టే మనం తిప్పాలి. అలా తిప్పినప్పుడు మీరు అడుగు వాటినన్నిటికంటేను ఊహించిన దానికంటేను వస్తాయి. కాదనుకున్నాం అనుకోండి, అమ్మ దొంగ సంపాదిస్తాడో మోసగాళ్ళు సంపాదిస్తాడు, కానీ అది ఉండదు. ఎక్కడ సిల్లెట్టాలో ఆయనకి తెలుసు, ఎక్కడ దెబ్బ కొట్టాలో ఆయనకి తెలుసు. కానీ ఒక్కటే చెప్తున్నా, మన ఉద్దేశాలు మన కోరికలతో దేవుని దగ్గర రావటం తప్పు. ఆయన చిత్తం నెరవేర్చుటకే మనం వచ్చాం. గత వారం కూడా చెప్పాను, ఆయన చిత్తం నెరవేర్చడానికే అవమానాన్ని పొందాడు ఆయన. మనం ఆయన చిత్తం నెరవేర్దామని వచ్చి మన వల్ల ఆయనకి అవమానం తెచ్చామనుకోండి, అంతకంటే ఘోరం మరొకటి ఉండదు. కనుక మరొకసారి ఆయన ఇంట్లో ఉన్నాం కనుక మనం చెక్ చేసుకుంటాం. మన ప్రయాణాల్లో మనం కాలకున్న ఆటంకాలను మనం సరళం చేసుకుని దేవుని సన్నిధిలో మనం ప్రయాస పడతాం. ఓపికత విధానంలో దేవుని దీవించాలని కోరుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మరొకసారి అందరికీ ప్రారంభం. థ్యాంక్ యూ.